చేస్తుండండి. వదిలేసండి. మళ్ళీ బొటన్ వేళ్ళు అన్ని వేళ్ళు బెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత మీరు కాలు మీద కాలు వేసుకొని కూడా కూర్చొని వాటిని మీరు చేతితో కూడా ఇట్లా పైకి కిందికి ఇట్లా మీరు బెండ్ చేసుకోవచ్చు. చిన్నగా ఇట్లా చేసుకోండి. ఓకేనా? ఇది ఒకటి. ఇప్పుడు వద్దులేండి, తర్వాత చేసుకోండి. ఇంకా ఇది బెండ్ అవ్వట్లేదు అనిపిస్తే కొంచెం చిన్నగా కూర్చొని దాన్ని ఇట్లా కూడా వెనక్కి కూడా తీసుకుపోవచ్చు అనమాట. పాదం ఇట్లా బెండ్ చేసుకుంటే స్ట్రెచ్ అయిపోతుంది మనకి. ఇట్లా ఉన్నది కదా పాదం, దీన్ని వెనక్కి చైర్ వెనక్కి ఇట్లా తీసుకుపోయి ఇట్లా కనిపిస్తుంది. నేను ఇట్లా చేస్తాను పాదం అట్లా చిన్నగా బెండ్ చేసుకుంటే మీకు అది పెయిన్ఫుల్ అనిపిస్తే జస్ట్ ఇట్లా చేతితో అనుకోవడం బెటర్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ పాదాలు రెండు ఇట్లా పెట్టి ఒక పాదం ఇట్లా పెట్టి బొటన్ వేలు కిందికి దబాయిస్తుండాలి. దబాయించి ఈ 4 వేళ్ళు పైకి అనాలి. తర్వాత 4 వేళ్ళు కిందికి వచ్చి బొటన్ వేలు పైకి ఎత్తాలి. బొటన్ వేలు పైకి ఎత్తుతున్నప్పుడు చాలా చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్. మడమలు ఎత్తొద్దు, మడమలు ఎత్తకుండా 4 వేళ్ళు కిందికి వచ్చి బొటన్ వేలు ఒకటి పైకి ఎత్తండి. చాలు. చిన్న ఒక 10 సార్లు ఇట్లా కిందికి ఇట్లా ఒక 10 సార్లు.